జయ వీరభద్రకు సార్ నమో నమః. ఇప్పుడు చూస్తున్నాం కన్నా వీరభద్రేకంలో ఎవరు చేసిన వెంటనే కర్మ తిరిగిస్తుంది. ఇప్పుడు జిత్వాని కేసు సినీ హీరోయిన్ ఆయమ్మ ముంబై అయింది. మళ్ళీ ఒకప్పుడు రోజమ్మ గారు అంటుండ్రి జగన్ అంటే ఒక ఆడపిల్ల రక్ష, ఎక్కడ అన్యాయం జరిగినా గన్న కంటే ముందు జగన్ వస్తాడని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన పాలనలోనే మళ్ళీ ఇంతకుముందు వాళ్ళ నాయన ఐఏఎస్ని జైలు పాలు చేస్తే మళ్ళీ ఆయన కుమారుడు జగన్ గారు ఐఏఎస్ని చెరసాల పాలు చేస్తున్నాడు. మీరు ఆలోచించండి ఇవన్నీ. ఈరోజు వ్యవస్థలను నాశనం చేయడానికి ఇటువంటి నాయకులే కారణం. ఎవరు మహానేత ఎవరు మహామేత తెలుసుకోకుండా యుగంలో ఉన్నారు. ఇప్పుడు వచ్చాడు మా నాయన అన్నీ తెలిపిస్తాడు. ఈరోజు మా నాయన వచ్చేసి చేసేవన్నీ కర్మ సిద్ధాంతాలు ఎట్లుంటామంటే దేవుళ్ళతో సమానం చూస్తున్నారు నాయకులు. మీరు దేవుళ్ళు ఎవరున్నానా ఏం ఆశించకుండా సూర్యుడు చంద్రుడు గంగమ్మ భూదేవి ఇంద్రదేవుడు వరుణదేవుడు వాయుదేవుడు అన్నపూర్ణేశ్వరమ్మ భూదేవి గంగమ్మ తల్లి వీళ్ళందరూ ఏం ఆశించకుండా మనకి ఈరోజు ఇన్ని రకాలుగా ఉపయోగపడి ఈ శరీరాన్ని వెలిగించేవాళ్ళు దేవుళ్ళు. అటువంటి విగ్రహాలు వెలగల్ల ఈ నాయకులు కాదు.